సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి విధేయత చూపించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. వీలుని వారు మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ పాద సాన్నిధ్యానికి రావడానికి మీరు చేసిన కృప కొరకై వందనాలు, స్తోత్రాలు. మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, చక్కగా బోధించేవారు ప్రభువా, యవ్వనస్తులు, చిన్న బిడ్డలు అనేక మంది కాలగర్భంలో గతించిపోతున్నారు నాయన. అనారోగ్యం వలన, ప్రమాదాల వలన నాయన, ఆయా కారణాల వలన మనుషులు మరణిస్తున్నారు. ఆ కుటుంబాలకు ఆదరణ దయచేయమని అడుగుతున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు నాయన. ఈరోజు వరకు సజీవంగా ఉన్నాము అని అంటే కేవలము మీ కృప కనికరాలే కారణమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క సమయంలో నేను ఏదైతే బోధిస్తున్నానో ఆ యొక్క మాటలు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రతి మాటపై మీ ఆమోద ముద్ర వేయమని అడుగుతున్నాను నాయన. నాయన, అక్టోబర్ నెల మొదటి వారంలో 3, 4, 5 తారీఖుల్లో మార్కాపురంలో సువార్త సభలు ఉన్నాయి నాయన. నా మట్టుకు నేను బాబు భక్సింగ్ వీలుంటే వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ ప్రార్థనలు కోరుకుంటున్నాం ప్రభువా, సహాయపడండి. అనారోగ్యంగా ఉన్నవారిని దయతో ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నాయన, అనాథలైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంతమంది తల్లులను, కొంతమంది తండ్రులను, కొంతమంది తల్లి తండ్రిని పోగొట్టుకున్న వారు ఉన్నారు నాయన. నాయన, మీ వాక్యంలో మీరు చెప్పారు, అనాథుల కొరకై ప్రార్థన చేయాలి, విధవరాండ్రు కొరకై ప్రార్థన చేయమని. భర్తలను పోగొట్టుకున్న మా ప్రియ బిడ్డలు, అదే రీతిగా భార్యను పోగొట్టుకున్న ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు అటు వారికి సహాయపడండి ప్రభువా. ఈ రాత్రి ఈ వాక్య విశ్లేషణ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయపడండి. మహిమ పొందండి. యేసయ్య నామమున
స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం ప్రారంభించాలి. 3వ వచనాన్ని చదువుతున్నాను. యేసు వీడైనను వీని కన్నవారైనను వీడు గుడ్డివాడిగా పుట్టెను. అంతకుముందు శిష్యులు ఈ రీతిగా అడిగారు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆ ప్రభువారిని అడుగగా ప్రభువారు సమాధానం చెప్పారు. ఆ కాలంలో ఎవరైనా పుట్టి గుడ్డివానిగా పుడితే 4 రకాలైన వాదనలు వినిపించేవి. నెంబర్ 1, మొట్టమొదటి వాదన ఏమిటి అనగా అతని పూర్వజన్మ సుకృతం, అంటే పూర్వజన్మలో చేసిన కర్మ అతన్ని వెంటాడుతుంది అనేది ఒక వాదన. తదుపరి నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం ప్రకారం 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషము బిడ్డలపై ఉంటుంది అనేది ఒక వాదన. నిర్గమాకాండం 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ వారు తీయండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 5వ వచనం. ఏలైనగా నీ దేవుణ్ణైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుదును. విన్నారు కదా, ఈ మాట తల్లిదండ్రులుగా ఉన్నవారిని వణికించాలి. మనం దోషం చేస్తాము అనుకోండి, ఆ దోష శిక్ష బిడ్డలు భరించడం ఏమిటో ఆలోచించాలి. 3-4 తరముల వరకు తల్లిదండ్రులు చేసిన దోషం బిడ్డలపై వస్తుంది. తల్లిదండ్రులుగా ఉన్నవారు వీ హ్యావ్ టు ట్రెంబుల్, మనం వణకాలి. మనం పాపం చేయడం ఏంటి, బిడ్డలు అనుభవించడం ఏమిటి? మీరు దీర్ఘంగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ధర్మశాస్త్రం. మీలో కొంతమంది అప్పుడే నన్ను ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఇది ధర్మశాస్త్రం అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. కృపాయుగంలో మనం ఉన్నాం, ఇది ప్రేమాయుగం. కాబట్టి ఆ యుగానికి ఈ యుగానికి తేడా ఉంటుంది. నెంబర్ 3, ఆది పితరుడైన ఆదాము చేసిన పాపము మానవ సంతతిలో ప్రవేశించి మరణానికి, ఆయా రోగాలకు హేతువైంది. ఆదాము చేసిన పాపం మూలంగా మానవాళి అనుభవిస్తుంది ఈ యొక్క మరణము, రోగము. నెంబర్ 4, ఆ కాలంలోని యూదులు తల్లి కడుపులో ఉన్న శిశువు కూడా పాపం చేస్తాడు అని నమ్మేవారు. ఎంత మూఢత్వమో మీరు ఆలోచించలేదు. కడుపులో ఉన్న బిడ్డ పాపం చేయడం ఎంత ధర్మమో మనము ఆలోచించాలి. ఈ 4 రకాలైన హేతువుల చేత ఆ యొక్క తల్లిదండ్రులకు పుట్టు గుడ్డివాడు పుడతాడు అని వారు నమ్మేవారు. ఈ ప్రశ్న వేశారు ఎవరు? శిష్యులు. ఎవడు పాపం చేశాడు? వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అని ప్రభువారిని అడుగుతున్నారు. ప్రభువారు ఈ ప్రశ్నకు పెద్ద జవాబు చెప్పాలి అని ఆయన ఆశపడలేదు. ఆ ప్రశ్నకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు ప్రభువారు. ప్రభువారు ఏమి చేశారు అనగా, ఆ యొక్క సమయంలో ముఖ్యమైన విషయము ఆ గుడ్డితనము బాగు చేయడమే. యేసు ప్రభువారు ఆ వ్యక్తిని చూచారు. ఆ వ్యక్తిని చూచి ఆ వ్యక్తికి సహాయపడాలి. ఆ వ్యక్తికి సహాయపడాలి కానీ గుడ్డితనం ఎందుకు వచ్చిందో దానిని వాదించడం కాదు. ప్రియులారా, ఈ సత్యాన్ని మనము గమనించాలి. ఒక్కొక్కసారి మనలో కూడా చాలామంది అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటారు.
అవసర విషయాల్లో జోక్యం చేసుకోరు. అనవసరమైన వాగ్వాదం చేసుకుని సమయాన్ని వృధా చేస్తారు. ప్రియులరా, దేవుని వాక్యాన్ని బోధించే వార్లరా, సంఘాలలో కానీ బయట పెద్ద పెద్ద సభల్లో కానీ అనవసరమైన విషయాలు మాట్లాడేదానికంటే దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించే అనుభవంలోనికి రావాలని దేవుని వాక్యాన్ని బోధించే వారికి ఒక పెద్దవానిగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అవసరంలో ఉన్న వారికి చేతనైనంత మట్టుకు సహాయం చేయాలి. మనము శ్రమలలో ఉన్నప్పుడు, జబ్బులతో బాధపడుతున్నప్పుడు అనేక మంది అనేక విషయాలు చెబుతారు. ఏది వాక్యానుసారమో ఏది వాక్యానుసారము కాదో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. నేను మరొకసారి చెబుతున్నాను, నా ప్రియులరా, సత్యవేద గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని ఎదుండెను, వాక్యము దేవుడైండెను. ఈ వాక్యాన్ని మనము ప్రేమించాలి. కానీ నా షర్టు ముట్టుకోండి, లేకపోతే నా యొక్క చీర ముట్టుకోండి, ఇవి అనవసరమైన గొడవలు, అనవసరమైన వాక్య విశ్లేషణ. దేవుని దగ్గరికి రండి. దేవుడు వాక్యం, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి, ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని బోధించాలి. అంత మట్టుకే మన పని. కానీ లేనిపోని యొక్క విశ్లేషణ చేయవద్దు అని నాకంటే చిన్నవారిని నేను బ్రతిమలాడుతున్నాను. ఎందుకు అనగా ఈ దినాలలో వాక్యానికి సరైన ప్రాధాన్యత లేకుండా పోయింది. చాలా బాధగా ఉంటుంది. ప్రియులరా, ఆలోచించాలి. మన జీవితంలో ఆయా సమయాల్లో దేవుడు మనను శ్రమలకు గురి చేస్తాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుతుంది, అప్పుడు అది మేలిమి బంగారంగా కనబడుతుంది. మానవులకు జబ్బులు రాక దేనికి వస్తాయండి జబ్బులు, అనారోగ్యాలు, శ్రమలు? మనకు శ్రమలు లేవు అని అంటే నీ బోధకు వచ్చేవాళ్ళు, మీ యొక్క సంఘానికి వచ్చేవాళ్ళకి ఇంకేమీ శ్రమలు ఉండవా? వారు ఐశ్వర్యంలో మునిగి తేలుతూ ఉంటారా? అలాగైతే మీ సంఘాలకు స్థలాలు దొరకవేమో. అంటే అంత పెద్దగా చేసుకోవాలి. ఈ దినాల్లో కూడా మనుషులకు దురద చెవులు ఎక్కువ ఉన్నాయి. ఈ దురద చెవులను బట్టి వారు ఆ రీతిగా చేస్తున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఆయా సమయాల్లో సమాధానం చెబుతాడు, ఆయా సమయాల్లో సైలెంట్గా ఉంటాడు. యేసు ప్రభువారి సైలెన్స్, యేసు ప్రభువారి నెమ్మది, అది మనకు ఆన్సర్, అది మనకు జవాబు. ఆయన ఆగుబాబు అని అనుకుంటూ జవాబు ఇవ్వకుండా ఉండడం ద్వారా మనకు సహనాన్ని నేర్పడం మాత్రమే కాకుండా ఆయన యొక్క మౌనమే మనకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి విధేయత మన యొక్క జీవితంలో శ్రమల ద్వారా వస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా రాశారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ వారు చూడండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదము. కాబట్టి దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున, ఆయన ఇష్టానుసారంగా ఆయన కార్యాలు చేస్తాడు. దయచేసి మనము అర్థం చేసుకోవాలి. మనం ఏదో ఆయనకి డిక్టేట్ చేసినట్టుగా, ఆయనకి తెలియదు అన్నట్టుగా మనం బోధించటం, ఆ రీతిన బోధను నమ్మడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో మనము దుర్మార్గులంగా కష్టాలలో జీవించాలి అని ఆయన మనను సృష్టించలేదు.
ఆయన ప్రేమించాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమ. ఆయన నిరంతర ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యాన్ని అర్థం చేసుకోకుండా దేవుని యొక్క ప్రేమను మనము ఏదో రీతిగా అర్థం చేసుకోవడం ఆశీర్వాదకరం కాదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అసలు దేవుడు మానవుడిని ఎందుకు చేశాడు? దేవుడు మానవుడిని ఎందుకు చేశాడు అని అంటే, ఈ మానవుడు దేవుణ్ణి మహింపరచాలని. ఈ మానవుడు దేవుని మహింపరచడానికి బదులుగా అతడు సాతానుడి యొక్క మాట విన్నాడు. ఆయన మానవాళికి ఎంతో నష్టాన్ని కలుగు చేశాడు. అది దేవుని యొక్క ప్రణాళిక అని అంటే, ఆ రీతిగా మీరు వాగ్వాదం చేస్తే అది వేరే సంగతి. కానీ ఆయన మనను సృష్టించడానికి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మహిమ కోసమే సృష్టించారని గ్రహించకపోతే ఆయన కృపను మనం పోగొట్టుకుంటాం. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి, లోతైన మాటలు. ఆయన ఎందుకు మనల్ని సృష్టించాడు? ఆయన మహిమ పొందడానికి. ఆ సత్యం మనం అర్థం చేసుకుంటే ఆయన కృపను పొందుతాం. పౌలు గారు అంతటి వాడు ఆయన జీవితంలో ఒక ముళ్ళు ఉంది అన్నాడు. ఆ ముళ్ళు తొలగించిన ఆయన అని నేను ఉమ్మారు ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు అన్న మాట, మిస్టర్ జోషి ఆర్ మిస్టర్ ఆర్ మిస్సెస్ ఆర్ మిస్, నా కృప నీకు చాలు. బా, వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును. అనారోగ్యాలు, శ్రమలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు మన జీవితాలలో వచ్చేవి ఎందుకు అనగా ఆయనను మహిమపరచటానికే అని నేను మనవి చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఆయనను మహిమపరచటానికి మనం కూడా తీర్మానం చేసుకోవాలి. నాయనా, నా కష్టాల ద్వారా, నా అనారోగ్య పరిస్థితుల్లో మిమ్మలను మహిమపరచున్నట్లు నాకు సహాయం చేయము అని ఆ ప్రియ ప్రభువును ప్రార్థించాలి. ప్రియులరా, ఇవి గొప్ప సత్యాలు అని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రియ ప్రభువే ఎంతో ఆదరణకరమైన మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ఆదరణకరమైన మాటలు మనం విన్నాం కదూ. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. శిష్యులు వాళ్ళు ఏదో పాపం చేశారు, వీడు ఇట్లా పుట్టాడు అన్నట్టుగా సందిగ్ధ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. ప్రభు వారు క్రిస్టల్ క్లియర్గా చెబుతున్నారు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ప్రియులరా, ఈ సత్యాన్ని మనం గమనించినప్పుడు మనకొచ్చే కష్టాలలో, నష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో మనము బాధపడం. మనము అప్పుడు ఏమి ప్రార్థన చేయాలంటే, ప్రభువా, ఈ అనారోగ్యాన్ని ఇచ్చినందుకై మీకు స్తోత్రం, నాకు ఈ డయాబెటీస్ ఇచ్చినందుకై స్తోత్రాలు, నాకు ఈ బ్లడ్ ప్రెషర్ ఇచ్చినందుకై స్తోత్రాలు. ఆ అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బాధలను బట్టి మనము ఏదో అనుకునే రాతి కంటే, ఆ బాధలను బట్టి మనం ఏదో అనుకునేదానికంటే, దేవుని మీద సణుక్కుని గొణుక్కునే దానికంటే, ప్రభువా, ఈ యొక్క రోగం ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు అని చెప్పగలిగిన అనుభవంలోనికి ఈనాటి క్రైస్తవ విశ్వాసులు రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4-5 వచనాలు. పగలనంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెనో, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పిన ప్రభువారు పదే పదే చెబుతూ వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ధ్యానించాం. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. యేసయ్య చెప్పారు, యూ షుడ్ బి ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగుగా జీవించాలి. వెలుగైన యేసు ప్రభువారి బిడ్డలుగా మనం కూడా వెలుగుమయంగా జీవించాలి. చీకటికి తావులేని జీవితము జీవించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను.
మనము ఇష్టానుసారంగా జీవిస్తే మనకు నష్టం కలుగుతుంది. ప్రియులరా, ఈ దినాల్లో చాలామంది కళ్ళు కనబడకుండా జీవిస్తున్నారు. ఆలోచించాలి. ఒక పాప ఎలా వస్తుంది, వీడు ఇలా వెళ్తాడు, తప్పించుకుని వెళ్ళొచ్చు కదా. ఆ అమ్మాయిని గుద్ది సారీ అంటే ఏమిటండి ఇది? కావలసి ఉండి చేసావు నువ్వు. కళ్ళు కనబడటం లేదా? ఈ సత్యాలు దీర్ఘంగా ఆలోచించాలని ఒక తండ్రిగా నేను చెబుతున్నాను. తండ్రిగా ఒక గ్రాండ్ ఫాదర్గా, పెద్దవానిగా ఈ మాటలు నేను చెబుతున్నాను. సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తిని చంపాలి అన్నా, ఒక వ్యక్తికి హాని చేయాలన్నా ఈ దినాల్లో ఆట అయిపోయింది. చాలా విచారమండి. కొన్ని మాటలు వింటున్నప్పుడు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నప్పుడు పెద్ద వారిని సైతము అన్యాయంగా చంపివేస్తూ ఉంటే ఏమిటండి ఇది? ఇతరులను చంపడం అది ఆట పాట? జాగ్రత్త. ఆ రీతిగా చేసే వారి యొక్క కుటుంబాలు నాశనం అవుతాయి. 4 తరముల వరకు వారి జీవితాల్లో ఈ దోషము వారికి ఉంటుంది. నా ప్రియులారా, ఈ రాత్రి ఇంత గట్టిగా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, నీవు పాపం చేస్తే నీ పాపంలో వచ్చే ఫలితము నీ బిడ్డలు అనుభవించకూడదు. దానికైనా భయపడి దయచేసి నేను చెబుతున్నాను, పాపము చేయవద్దు, నరహత్య చేయవద్దు. ఒక వ్యక్తికి హాని చేయాలన్నా మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యం చాలా క్రిస్టల్ క్లియర్గా చెబుతుంది. పొరుగువానికి నువ్వు పాపం చేయవద్దు, పొరుగువానికి నువ్వు హాని చేయవద్దు. దేవుని వాక్యం చెప్పేదేమిటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తాం అంటే ఆయన ఏదైనా చేస్తాడేమో అని చెప్పి, కానీ నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించే అనుభవంలోనికి రావాలి. చూసావా? నీకు నీవు హాని చేస్తావా? నీకు నీవు హాని చేసుకోలేవు. నీ పొరుగు వారికి ఎందుకు హాని చేస్తున్నావు? నా ప్రియులారా, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాటలను బట్టి నేను ప్రభు వారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 6-7 వచనాలు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి విమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోమను మాటకు పంపబడినవాడు అని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఈ రీతిగా ప్రభు చేశాడు? ఆయన సృష్టికర్త. ఆయన ఒక మాట చెప్పి, ఈ పుట్టి గుడ్డువాని యొక్క కన్నులు తెరవబడును గాక అని అంటే తెరవబడుతుంది. ఆయన చేయగలిగిన సమర్థుడు. ఆయన ఎందుకు ఈ రీతిగా చేశాడంటే, నీకు నాకు ఏదో గొప్ప పాఠం నేర్పడానికి ఆ ప్రియ ప్రభు చేశారు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. 6-7 వచనాలు చదువుతున్నాను. ఆయన గమనించండి, అతి సామాన్యమైన బురదను ఆయన వాడుకున్నారు. తద్వారా మనము గ్రహించవలసింది ఏమిటి అనగా, అతి సామాన్యమైన మనుషులను ఆ ప్రియ ప్రభు వాడుకుంటారు. ప్రియులరా, థియాలజీ చేయవలసిన పనిలే, పెద్ద డిగ్రీలు సంపాదించవలసిన పనిలే, మన జీవితంలో పరిశుద్ధముగా మనము జీవిస్తూ ఉంటే ఆ ప్రియ ప్రభు మనను వాడుకుంటారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట, ఆ బురద ఆయన చేతుల్లోనికి రావాలి. ఆయన చేతుల్లోనికి బురద వస్తే ఆ బురద ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ గుడ్డివాడు జీవితంలో విశ్వాసము, విధేయత ఉండాలి. నువ్వు వెళ్ళరా అంటే ఆయన వెళ్ళాలి. దానిలో విశ్వాసము, విధేయత గుప్తమైంది. నెంబర్ 3, ఆయనకు చెప్పినవాడు పంపబడినవాడు అని గ్రహించాలి. సిలోయము అనే మాటకు పంపబడినవాడు అని అర్థం. ఈ విషయాలు ఆ గుడ్డివాడు తూచా తప్పకుండా చేశాడు కాబట్టే అతనిలో గొప్ప మహత్కార్యము జరిగింది. మనలో జరగడం లేదు అని అంటే మనలో ఏదో ఒకటి లోపం ఉన్నదని ఈ సాయంకాలము
గ్రహించి ప్రభువా ఆ లోపాన్ని దయతో సరిదిద్దండి, నా పాప జీవితాన్ని క్షమించండి అని ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికీ చాలామంది ఆయన పాదాల దగ్గరకు వచ్చి క్షమించబడిన వారు ఉన్నారు. ఇంకా క్షమించబడకపోతే ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. పుట్టుక గుడ్డితనం నుంచి తప్పించినవాడు మన జీవితాలను కూడా తప్పించి క్షమించి ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. దయతో ప్రియులరా, ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకునండి. బాక్సింగ్ చేతున్న సమాధాన సమయం కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ కార్యక్రమాలు మీవి కాబట్టి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలి అని అంటే మీరు సహాయం చేయాలి. ఒక ప్రోగ్రాం ఖర్చు 12,000. అది ఎక్కువైతే మీకు ఎంత తోస్తే, ఎంత మీరు భరించగలిగితే అంత సహాయపడి ఇది సాగేటట్లుగా చూడమని మనం చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు నిండారుగా మిమ్మలను దీవించును కాక. ఆమేన్. Lord, I come to you. Let my heart be changed. Renew, flowing from the grace that I found in you. And Lord, I come to know the weaknesses I see in me will be straight away by the power of your love. Hold me close, let your love surround me. Bring me near, draw me. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.